మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. తెస్సలోనిక మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనము. ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి. ప్రియ దైవజనమా, దేవుణ్ణి వెంబడించే వారముగా ఈ లక్షణము మనలో ఉండాలి. మనము ధైర్యము చెడిన వారిని ధైర్యపరచాలి. కానీ మనలో చాలామంది ఇతరులను ధైర్యపరచవలసిన బాధ్యత మన మీద ఉన్నదని గ్రహించక మనమే ఆయా పరిస్థితులను బట్టి అధైర్యపడుతూ ఉంటాము. పరిశుద్ధ గ్రంథములో తమ తోటి వారిని ధైర్యపరచిన భక్తులు అనేక మంది ఉన్నారు. దావీదు జీవితాన్ని గమనించినట్లయితే రాజులు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 2వ వచనం ప్రకారం, నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి దేవుని ఆజ్ఞానుసారము జీవిస్తే ఎక్కడ తిరిగినా ఏ పని చేసినా వివేకముగా ఉంటావు అని తన కుమారుడైన సొలొమోనును దావీదు ధైర్యపరచడం చూస్తూ ఉంటాము. మరణకాలము సమీపించిన ఆ సమయములో తన తండ్రి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతే తనను గైడ్ చేసేవారు ఎవరుంటారు అని మానవరీత్యా తత్తరిల్లిన హృదయముతో ఉన్న సొలొమోన్ను దావీదు ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, ఏనాడైనా నీ బిడ్డల కృంగుబాటులో నీవు వారిని ధైర్యపరచే తల్లిగా తండ్రిగా ఉన్నావా? ఈ దినాలలో అనేక మంది యవన బిడ్డలు ఆత్మహత్యలు చేసుకోవడం చూస్తూ ఉన్నాం, వింటూ ఉన్నాం. వారు ఉంటున్న డిప్రెషన్ స్థితిలో, వారు ఉంటున్న కృంగిన స్థితిలో, స్ట్రెస్ ఫీల్ అవుతున్న ఆయా సందర్భాల్లో వారిని ధైర్యపరిచే తల్లిదండ్రులుగా మనం ఉండాలి. కానీ కించపరుస్తూ వారిని ఇంకా బలహీన హృదయులుగా చేయకూడదు. ఇంకా మనం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 7-8 వచనాల్లో మోషే, భయపడకు, ధైర్యముగా ఉండు, నీ ముందర నడిచేవాడు యెహోవా నిన్ను విడువడు అని యెహోషువను ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఆ ధైర్యము యెహోషువను 31 రాజులను అవలీలగా జయించేట్లు చేసింది. మనతో కలిసి పనిచేసేవారిని మనము ధైర్యపరిచే వారముగా ఉండాలి. వారు ఆ పనిని సరిగ్గా నిర్వర్తించగలరో లేదో అని సందిగ్ధంలో ఉన్నప్పుడు నీవు చేయగలవు, సాధించగలవు అని ధైర్యపరుస్తూ చేయూతను ఇచ్చే వారముగా మనం ఉండాలి. మన ఉద్యోగ స్థలాలలో మనతో పనిచేసేవారు ఒకవేళ ఆ డ్యూటీ సరిగ్గా నిర్వహించలేకపోతూ ఉంటే సపోర్టుగా వాళ్ళని ధైర్యపరుస్తూ అండగా నిలబడడం దేవుని బిడ్డలుగా మన బాధ్యత. ఇంకా మనం చూసినట్లయితే రూబేనీయులు, గాదీయులు, మనష్షే అర్ధగోత్రపు వారు యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయము 12-18 వచనాలు వరకు మనము ధ్యానిస్తే యోర్దాను దాటబోయే ముందు తమ నాయకుడైన యెహోషువను ధైర్యపరచడం చూస్తాము. అవును, మనకు సుపీరియర్గా ఉన్నవారిని కూడా ఆయా సందర్భాల్లో మనము ధైర్యపరిచే వారముగా ఉండాలి. ఇంకా మనం చూసినట్లయితే యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 25వ వచనములో యెహోషువ తనతో యుద్ధమునకు వచ్చిన అధిపతులందరినీ పిలిచి, దగ్గరికి రండి, ఈ రాజుల మెడల మీద మీ పాదములు ఉంచండి అని చెప్పి, భయపడకుడి, జడియకుడి, దృఢత్వం వహించి ధైర్యముగా ఉండండి. మీరు ఎవరితో యుద్ధము చేస్తారో ఆ శత్రువులకందరికీ యెహోవా వీరికి చేసినట్టు చేస్తాడు అని వారిని ధైర్యపరచడం మనం చూస్తాము. కాబట్టి ప్రియ దైవజనమ, మనం క్రింద పనిచేసే వారిని కూడా ధైర్యపరిచే వారముగా మనం ఉండాలి. ఈ వాక్యము వింటున్న ప్రియ దైవజనమ, మన జీవితాల్లో, మన కుటుంబంలో మన బిడ్డలను, మన ఉద్యోగ స్థలాల్లో మనతో కలిసి పనిచేసేవారిని, మన క్రింద పనిచేసేవారిని, మనకు సుపీరియర్గా ఉన్నవారిని, ప్రతి ఒక్కరిని ఆయా సందర్భాల్లో వారు కృంగిపోతున్నప్పుడు
దేవుణ్ణి వెంబడించే బిడగా ధైర్యపరుస్తూ వారు మరొక అడుగు వారి జీవితంలో ముందుకు వేసేలాగా చేయూతనివ్వాలి. దేవుడు మనకు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మను ఇచ్చాడు కానీ పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. మనము ధైర్యముగా ఉంటూ ఇతరులను ధైర్యపరిచే ఆ గొప్ప నడిపింపు దేవుని ద్వారా ప్రతి ఒక్కరూ పొందుకునే కృప మనకు దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనములు. ప్రభువా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయంలో నూరంతలుగా ఫలింపచేయండి. యూదా గోత్రపు సింహముగా నాయనా నీవు మాతో కూడా ఉండగా మేము ఏ పరిస్థితిని బట్టి అధైర్యపడక ధైర్యము చెడిన వారిని ధైర్యపరిచే గొప్ప కృపను మాలో ప్రతి ఒక్కరికి దయచేయమని యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: 85 సంవత్సరముల వయసులో యుద్ధము చేయుటకు నాకు బలమున్నది అని పలికినది ఎవరు? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.